హలో అండి. ఈరోజు మనం ఇంట్లోనే సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా సున్నిపిండితో అనమాట. సున్నిపిండి అంటే అందరికీ తెలిసే ఉంటుంది గదా! సో, నేను దాంతోటి సోప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ సోప్ బేస్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్ బేస్ దొరుకుతాయండి ఆన్‌లైన్‌లో. షియా బటర్ అని, తర్వాత గ్లిజరిన్ సోప్ బేస్, తర్వాత గోట్ మిల్క్ సోప్ బేస్ అని. నేనైతే కోకోనట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. ఆహ్, సున్నిపిండి మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి మేము. అందులో మనం ఏమేమి యూజ్ చేసాము అనేది కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను యాడ్ చేయడానికి. సో, ఈ సోప్ బేస్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నామండి. ఆహ్, వీటిని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాము ఈ కట్ చేసుకున్న ముక్కల్ని. ఇవి మనం డబుల్ బాయిలర్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేయకూడదు. డబుల్ బాయిలర్ అంటే ఒక వేరే గిన్నెలో వాటర్ పోసుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం ఈ బౌల్‌ని తీసుకొని ఆ వాటర్‌లో పెట్టేసామంటే ఆ హీట్‌కి మనకి ఇది మెల్ట్ అయిపోతదనమాట. సో, ఇది డబుల్ బాయిలర్ మెథడ్ అంటాము. చూడండి. ఇట్లా మనం ఆ వాటర్ మీద పెట్టేసుకున్నామంటే ఈ బౌల్‌ని మనకి ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. ఒక 5-10 మినిట్స్‌లో మనకిది బాగా లిక్విడ్ లాగా మెల్ట్ అయిపోతది. మనం మాత్రం తిప్పుతూ దీన్ని మెల్ట్ చేసుకోవాలి. ఎందుకంటే తిప్పకపోయినా ఏం కాదండి, మెల్ట్ అవుతది. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. మనం కొంచెం పైకి కిందకి అలా తిప్పుతున్నామంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇదొచ్చేసి సున్నిపిండి. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామని చెప్పాం గదా! అదేనండి. ఈ సున్నిపిండి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఇందులో యూజ్ చేస్తాము. మనకి ఇందులో చాలా మంచి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశామండి. మన స్కిన్‌కి అలర్జీస్, ర్యాషెస్ ఇట్లాంటివి రాకుండా. తర్వాత ఒక 2-3 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాము దీంట్లో. అలాగే 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా యూజ్ చేస్తున్నామండి. ఈ విటమిన్ ఇ క్యాప్సూల్స్ అనేవి మన స్కిన్‌కి చాలా మంచిదనమాట. స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కూడా చాలా మంచిది. సో, నేను అవి కూడా యూజ్ చేస్తున్నాను ఇందులో. సో, చూడండి మనకి ఈ సోప్ బేస్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఈ వాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ టైంలో ఒక్కొక్క టీ స్పూన్, ఒక్కొక్క స్పూన్ తోటి ఇలా సున్నిపిండి ఇందులో వేస్తూ కంటిన్యూస్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒకేసారి వేసేయకూడదు. ముద్దగా అయిపోయి ఉండగట్టేస్తది ఒక్క చోటనే. సో, ఇలా ఒక 4-5 స్పూన్స్ వేశానండి ఇందులో. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వైటమిన్ ఇ క్యాప్సూల్స్ ఇలా చిన్న హోల్ పెట్టేసి స్క్వీజ్ చేసేస్తామండి ఆయిల్ బయటికి. తర్వాత అది మనం పడేయొచ్చు. అది డైరెక్ట్‌గా వేయకూడదు. ఇట్లా స్క్వీజ్ చేసేయాలి ఆయిల్‌ని. ఇది కూడా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ అని చెప్పాము గదా! ఆ కోకోనట్ ఆయిల్ గూడా ఒక 2-3 స్పూన్స్ ఇందులో కలుపుకుందాము. మనకి కోకోనట్ ఆయిల్ గూడా స్కిన్‌కి చాలా మంచిదండి. సో, ఇది గూడా మనం మిక్స్ చేస్తున్నాం దీంట్లో. సో, చూడండి ఇలా కంటిన్యూస్‌గా ఒక 5-10 మినిట్స్ జస్ట్ అలా తిప్పుతూనే ఉండాలి. మనకు ఆ బౌల్‌లో ఎడ్జెస్ అంతా పట్టుకొని ఉంది గదండీ! అది గూడా మొత్తం ఆహ్, ఇట్లా స్పూన్ తోటి నీట్‌గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాము. చూస్తున్నారు గదా! మనకి బాగా నీట్‌గా మిక్స్ అయిపోయింది ఈ సున్నిపిండి అనేది ఇందులో. ఇదొచ్చేసి సోప్ మౌల్డ్స్ అనమాట. మనకి రకరకాల షేప్స్‌లో దొరుకుతాయండి సోప్ మౌల్డ్స్. నేనైతే దీనికోసము ఇట్లా స్క్వేర్‌గా ఉండేది తీసుకున్నాను. ఆహ్, ఈ సోప్ బేస్ లిక్విడ్‌ని మనం సున్నిపిండితో మిక్స్ చేసుకున్నాం గదా! ఈ మిక్స్చర్‌ని ఈ సోప్ మౌల్డ్స్‌లో పోసుకుందామండి. మనకి ఇదేం లేదండి, ఒక 2-3 అవర్స్ అయితే నీట్‌గా సెట్ అయిపోతది. రూమ్ టెంపరేచర్‌లోనే పెట్టొచ్చు. తర్వాత లేదు మీకు మరీ బయట టూ మచ్ ఎండలున్నాయి, మరీ హీట్ ఎక్కువుంది అట్లా అనుకుంటే మాత్రము మనకి సోప్ బేస్ మనం వేడిగా ఉన్నది ఇందులో పోస్తున్నాం గదా! కొంచెం రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత ఫ్రీజర్‌లో ఒక 2 అవర్స్ గాని పెట్టుకున్నామంటే నీట్‌గా సెట్ అయిపోతది సోపు. ఎక్కువ టైం గూడా ఏం అవసరం లేదు. 2-3 అవర్స్ అంతే. బయటైనా గూడా మాక్సిమం 4 అవర్స్‌లో నీట్‌గా సెట్ అయిపోతదండి. నేనైతే ఫ్రీజర్‌లో పెట్టలేదు. నాకు క్లైమేట్ కొంచెం కూల్‌గానే ఉంది కాబట్టి. సో, చూస్తున్నారు గదా! నీట్‌గా సెట్ అయిపోయింది నాకొక 3 అవర్స్‌లో. ఒకసారి మనం దీన్ని తీసి చూద్దాము.
నేను మీకు చూపిస్తాను. ఈజీగా వచ్చేస్తదండి. ఇది మనకి సిలికాన్ కదా! ఈ సోప్ మౌల్డ్ అనేది. సో, ఈజీగా వచ్చేస్తది. నేను అందులో ఆయిల్ గానీ ఏమీ దానికి బ్రష్ చేయలేదు మౌల్డ్స్‌కి. మనకి సిలికాన్ వాటితో అదేనండి యూజ్ యాక్చువల్లీ. ఏమీ మనం యాడ్ చేయక్కర్లేదు. సింపుల్‌గా మనకి వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో సోపు. ఒక్కసారి మనం దీన్ని ట్రై చేసి చూద్దాము. మనకి నురగ బాగా వస్తుందా? లేదు రుద్దుకున్న తర్వాత ఎలా ఉంది సోపు యూజ్ చేసిన తర్వాత అనేది. చూస్తున్నారు కదా! మనకి నీట్‌గా ఎంత బాగా వస్తుందో. ఓకే. చాలా బావుందండి ఫీలు. ఇది మనం ఈ యూజ్ చేసేటప్పుడు. వాష్ చేసిన తర్వాత కూడా స్కిన్ అయితే చాలా స్మూత్‌గా అనిపించింది. సో, చూడండి చెప్పాను గదా! నేను కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశాను దీంట్లో అనేసి. సో, చూడండి నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. నా దగ్గర ఒక చిన్న క్లిప్ అయితే ఉంది ఇది. సో, ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే మిస్ అయ్యాయండి. నేను క్యాప్చర్ చేయలేదు. నాకు ఐడియా లేదు ఇది వీడియోలో పోస్ట్ చేస్తాము అనేసి. ఆహ్, సో, చూడండి. సో, ఇవన్నీ న్యాచురల్ హెర్బ్సేనండి. మనం ఏమి భయపడకుండా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే. ఇందులో మనం కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏమి యూజ్ చేయట్లేదు. బట్ సోప్ బేస్‌లో ఎంతో కొంత కెమికల్ అయితే ఉంటది. ప్రిజర్వేటివ్స్ అది. బట్ ఇట్స్ ఓకే. మనకది బయట గూడా ఇంకా ఎక్కువ వస్తుంది గదా! ఓకే అండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.